పెద్దమ్మ తల్లి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రముఖ వ్యాపారవేత్త వంగ రాజేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. ముదిరాజ్ కుల సంఘం సభ్యులు చాలా ఐక్యమత్యతో ఉన్నారని, ఇప్పటికీ ఇలాగే ఐక్యతగా కొనసాగాలని ఆశించారు. నేటి యువకులే రేపటి భావితరాలకు మార్గదర్శకులని, యువకులు ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణ పనులను వంగ రాజేశ్వరరెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముదిరాజులకు ఎల్లవేళలా తమ వంతుగా సహాయ సహకారాలు ఉంటాయన్నారు. నర్మేటలో పెద్దమ్మ తల్లి దేవాలయ పునః నిర్మాణానికి సంబంధించిన ఎస్టిమేషన్ తీసుకుని వస్తే అందుకు అనుగుణంగా తమ వంతుగా సహకారాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు ముదిరాజ్ కులస్తులు వంగ రాజేశ్వరరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పెద్దమ్మ తల్లి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఒక మంచి పని ఇంతమంది పెద్దల సమక్షంలో నాతో చేపిస్తున్నందుకు నేను మీకు పూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. దసరా తర్వాత 25 నుంచి 30 తారీఖు మధ్యలో నేను మళ్ళీ ఒకసారి ముందాయికి వచ్చినప్పుడు ఒకసారి తప్పకుండా ఒక 40 రండి, దీని గురించి ఒక ఎస్టిమేట్ తీసుకొని రండి. తప్పకుండా నా వంతు సహకారం దేవతకు తప్పకుండా ఓకేనా. ఇంత మంచి ఐక్యతంగా మీరు అందరు ఎప్పటికి ఉండాలని చెప్పేసి మరి గుడి వాస్తులు ఇస్తేనే ఏందో కానీ మీ ఐక్యత అయితే బాగుంది. మీ ఐక్యత ఇస్తేనే ఉండాలని చెప్పి